హాయ్ వెల్కమ్ టు డూవాడై ఛానల్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే ఏపీ గ్రామ సచివాలయం కేటగిరీ 1కు సంబంధించినటువంటి పేపర్ ఎనాలిసిస్ చేసి గతంలో ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్కు ఆన్సర్లు అందివ్వడం జరిగింది, కీ పేపర్ అందివ్వడం జరిగింది, ఒక కట్ ఆఫ్ వీడియో కూడా చేయడం జరిగింది. కొంతమందికి అది ఇంకా సరైన స్పష్టత లేదు, మళ్ళీ ఒకసారి వీడియో చేయండి సార్ అని చెప్పడంతో ఈ వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నా. అయితే మ్యాక్సిమం నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా నేను అభ్యర్థుల స్కోర్ల ఆధారంగా ఎప్పుడు కూడా నేను కట్ ఆఫ్లో ఎనాలిసిస్ చేయలేదు. ఒక ఎగ్జామినేషన్ వాతావరణంలో ఆ ఇన్ టైంలో ఉన్నటువంటి నెగిటివ్ మార్కింగ్ ఆధారంగా ఆ పేపర్ని ఎంతవరకు స్కోర్ చేయగలుగుతారు అనేది నేను ఎప్పుడు కూడా కట్ ఆఫ్లకు సంబంధించినటువంటి గత వీడియోలు కూడా తీసుకొచ్చింది ఆ ఓరియంటేషన్లోనే. అయితే ఒక పేపర్ని ఎగ్జామినేషన్ వాతావరణంలో ఎంతవరకు స్కోర్ చేస్తారో ఒక ఉద్యోగం సాధించబోయేటటువంటి అభ్యర్థి దాన్ని కట్ ఆఫ్ మార్కింగ్గా చెప్పడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఏపీ గ్రామ సచివాలయం కేటగిరీ 1కు సంబంధించినటువంటి ఎగ్జామ్ చూస్తే ఆ పేపర్ని ఉద్యోగం సాధించబోయేటటువంటి అభ్యర్థి ఓపెన్ జనరల్ సంబంధించి ప్రధానంగా అది దాదాపుగా ఒక 57-58 మార్కుల నుంచి 62-63 మార్కుల వరకు చేయొచ్చు ఆ పేపర్ని ఎగ్జామినేషన్ వాతావరణంలో అనేది ఆ వీడియోని తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రాథమిక సమస్య ఏంటంటే ఓపెన్ జనరలే 60 మార్కులు ఉంటుంది. సో చాలామంది ఏంటంటే కొంత ఏంది తక్కువ చెప్పింది ఏంది డూవాడై ఛానల్ నుంచి అనే ఆలోచన కూడా ఉంది. సో నేను గతంలో కూడా ఏం చెప్పినంటే పేపర్ అంతవరకు చేయగలుగుతాడు ఎగ్జామినేషన్ వాతావరణంలో, బట్ క్వాలిఫై మాత్రం కంపల్సరీ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి క్వాలిఫైయింగ్ ఏ విధంగా తీసుకుంటారు, ఉదాహరణ ఇప్పుడు ఒక 2-3 క్వశ్చన్లకు ప్రధానంగా ఒక 2 అయితే ప్రాథమిక ప్రశ్నలు అయితే నాకు తెలిసి దాంట్లో ఆన్సర్స్ లేవు, అవి అందరికి కలిసే అవకాశం ఉంది. ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా క్వశ్చన్ని డిలీట్ చేయడానికి అవకాశం ఉండదు. క్వశ్చన్ని డిలీట్ చేస్తే ఉన్నటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంటుంది అందరికీ. లేదు క్వశ్చన్ అందరికీ యాడ్ చేస్తే క్వాలిఫైయింగ్ మార్క్స్ అదే విధంగా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఒక 2 ప్రశ్నలు మాత్రం ఎవరైతే క్వాలిఫైయింగ్ బార్డర్ కుర్రో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కొంత అవకాశాన్ని కల్పించే విధంగా ఉన్నాయి. ఆ 2 మార్క్స్ వాళ్ళకి కలవచ్చు, దాదాపుగా మీకు క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎవరన్నా కింది స్థాయిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే. అయితే ప్రధానంగా ఓపెన్ జనరల్ సంబంధించి 60-64 మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ ఉండొచ్చు అని ఎందుకు అంటుందంటే కొంత అభ్యర్థుల స్కోర్స్ చూస్తే అది నిజమెంతో అబద్ధమెంతో తెలియదు. కొంతమంది నిజం ఉన్నప్పటికీ కొంతమంది కొంత రూమర్ స్కోర్లు కూడా పుట్టేయడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ మనం ఓవరాల్గా పేపర్ని ఎగ్జామినేషన్ వాతావరణంలో ఎంత చేయగలుగుతాడనే ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకొని కొంత అభ్యర్థుల స్కోర్లను కూడా ప్రభావవంతంగా తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు అయితే నేను గత వీడియోలో 57 నుంచి 62 మధ్యన స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా 62 మధ్యలో స్కోర్ ఉన్నటువంటి అభ్యర్థులు ఓపెన్ జనరల్లో సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పిన. అయితే 62 అన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఒక 2 మార్క్స్ అందరికీ కలిసే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇంకా కొంత పెరుగుద్దా కట్ ఆఫ్ అనేది అందరికి కలిసే అవకాశం ఉంది కాబట్టి ఇంకొక 2 మార్క్స్. సో ఏదేమైనా ఓపెన్ జనరల్ మళ్ళీ కూడా 60 నుంచి 64 మధ్యలో 62నో 63నో లేదా నిజంగా క్వాలిఫైయింగ్ పేపర్ కొంత మనం అనుకున్నట్టు ఇంకా టఫ్గానే ఉంది, క్వాలిఫై అయ్యే పరిస్థితి లేదనుకున్నప్పుడు 60 వచ్చినటువంటి ప్రతి ఓపెన్ జనరల్ అభ్యర్థికి మ్యాక్సిమం ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఇక బీసీ విషయానికి వస్తే, ఎస్సీ ఎస్టీ విషయానికి వస్తే దాదాపు వీళ్ళకు క్వాలిఫైయింగ్ స్కోర్ కూడా కిందనే ఉంటుంది. కాబట్టి 52.5 బీసీలలో ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి అయితే 45 ఏమో ఉంది. సో వీళ్ళకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మ్యాక్సిమం ఎవరైతే 55 నుంచి 60 మార్కులు వచ్చినటువంటి బీసీ అభ్యర్థులలో వాళ్ళు హోప్ పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎస్సీ అభ్యర్థులు అయితే ఇంకా కొంత తక్కువగా, ఎస్టీ అభ్యర్థులు అయితే మరికొంత తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా డూవాడై ఛానల్ ఎనాలిసిస్ చేసింది గతంలో చాలా వీడియోస్ కూడా నిజమైన ఏపీ ఎస్ఐ కట్ ఆఫ్ కానీ తెలంగాణ ఎస్ఐ కట్ ఆఫ్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి కానిస్టేబుల్ కట్ ఆఫ్ ఎనాలిసిస్ చేసినాం, ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ చేసినాం. సరే అదైతే ఇంకా రాలేదు. ఇంకా ఏపీ పంచాయతీ సెక్రటరీ కూడా గతంలో చేసినాం. గ్రూప్ 2 ఏపీపీఎస్సీ కూడా కట్ ఆఫ్ ఎనాలిసిస్ చేసి 80 కట్ ఆఫ్ ఉంటుందని పెట్టినప్పుడు చాలామంది ఏపీ అభ్యర్థులు విమర్శలు ప్రతి ఒక్కరు విమర్శించడం జరిగింది. ఆ తర్వాత నేను వీడియోని డిలీట్ చేసిన, ఎందుకనంటే ఈ స్థాయిలో తారస్థాయిలో నా మీద విరుచుకుపడడం వల్ల వీడియోని డిలీట్ చేసిన. నేను ఏదైతే 80 అని చెప్పినో 80+ వచ్చింది అక్కడ ఓపెన్ కట్ ఆఫ్ అనేది. సో ఏదేమైనా అంతిమంగా వాస్తవాలను మాత్రమే డూవాడై ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. ఇది డూవాడై ఛానల్ సంబంధించినటువంటి సమాచారం. మరొక కొత్త వీడియోతో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఏదైనా కట్ ఆఫ్ అనాలిసిస్ చేయాలి అనుకునేటటువంటి అభ్యర్థులు ఎవరు ఉంటే మీ ఎగ్జామినేషన్ పేపర్కి సంబంధించి మీకు కామెంట్లో మీకు కావాల్సినటువంటి అంశానికి సంబంధించి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా వాటిని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.
ఏదైనా ఎగ్జామ్ పేపర్ని అనాలిసిస్ చేయాలనుకున్నప్పుడు దాని ఎగ్జామ్ పేపరు లింక్ ఇచ్చినా ఏం లేదు, దాని పీడిఎఫ్ ఫైల్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ కింద సెండ్ చేస్తే నేను మీకు మెసేజ్ చేస్తాను. దాన్ని బట్టి మీ యొక్క ఎగ్జామినేషన్ వాతావరణంలో ఆ పేపర్ ఎంతవరకు చేయగలుగుతాడు అనేది దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇదే అండి డూ ఆర్ డై ఛానల్ సంబంధించిన సమాచారం. మరొక కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఛానల్లో ఉన్నటువంటి నాలెడ్జబుల్ వీడియోలను చూస్తూ ఉండండి.